నేను డాక్టర్ ఆనంద్ కుమార్ వగ్గు, కన్సల్టెంట్ డెర్మటాలజిస్ట్, ఎస్థెటిక్ ఫిజిషియన్, అమెరికన్ బోర్డ్ సర్టిఫైడ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జన్, కిమ్స్ హాస్పిటల్, మినిస్టర్ రోడ్, సికింద్రాబాద్. నా క్లినిక్ వచ్చేసి కాచిగూడ రైల్వే స్టేషన్కి దగ్గరలో ఉన్నటువంటి బర్కత్పురాలో కింది అడ్రస్లో కలదు. చాలామందికి చెస్ట్ పైన కావచ్చు, షోల్డర్స్ పైన కావచ్చు చాలా స్కార్స్ ఉంటాయి. ఆ స్కార్స్ ఎందుకు ఫామ్ అవుతాయి, అసలు వాటిని ఏమంటారు, వాటికి తీసుకోవాల్సినటువంటి ట్రీట్మెంట్ ఏంటి, వాటిని కీలాయిడ్స్ అని చెప్పేసి అంటూ ఉంటాం. కీలాయిడ్ అంటే దీన్ని క్రాక్, క్లా అని చెప్పేసి అంటూ ఉంటాం అనమాట. ఇలాంటి కారణాలు లేకుండానే కొందరు లోపల ఎస్పెషల్లీ ఈ యొక్క చెస్ట్ పైన కావచ్చు, ఈ యొక్క షోల్డర్స్ పైన కావచ్చు ఒక రకమైనటువంటి ఒక స్కార్ టిష్యూ గ్రోత్ వస్తూ ఉంటుంది. చాలామంది పెళ్లి కాని అబ్బాయిలు కావచ్చు, అమ్మాయిలు కావచ్చు, ఇలాంటి సమస్యతో ఉన్నప్పుడు చాలామంది మన దగ్గరికి వస్తూ ఉంటారు అనమాట. దానికి పర్మనెంట్ ట్రీట్మెంట్ ఏమైనా ఉందా అని చెప్పేసి. అసలు ఈ స్కార్ టిష్యూ ఎందుకు ఇలా ఫామ్ అవుతూ ఉంటుంది? స్కార్ టిష్యూ కీలాయిడ్కి ఇంకొక స్కార్ టిష్యూ ఉంటుంది, దాన్ని హైపర్ట్రోఫిక్ స్కార్ అంటాం. ఆ రెండింటికి కలిసినటువంటి వ్యత్యాసాలు ఏమిటి అంటే, అసలు ఈ ఫస్ట్ కీలాయిడ్ అంటే ఏంటంటే, జనరల్గా మనకు దెబ్బలు తగిలినప్పుడు ఏమవుతుందంటే స్కిన్ ఇంజరీ అవుతుంది. స్కిన్ ఇంజరీ అయినప్పుడు ఏమవుతుందంటే, ఇది స్కిన్ అనుకుందాం. ఈ యొక్క స్కిన్లో చాలాసార్లు చెప్పుంటాను, స్కిన్లో 2 లేయర్స్ ఉంటాయని చెప్పేసి. ఒకటి అప్పర్ లేయర్, రెండోది మిడిల్ లేయర్ అని చెప్పేసి అంటూ ఉంటాం. ఈ యొక్క అప్పర్ లేయర్ని ఎపిడెర్మిస్ అని చెప్పేసి, మిడిల్ లేయర్ను డెర్మిస్ అని చెప్పేసి, దాని లోవర్ లేయర్ వచ్చేసి ఏంటంటే ఫ్యాట్ అంట, సబ్క్యూటేనియస్ ఫ్యాట్ అని చెప్పేసి అంటూ ఉంటాం. స్కిన్కు ఇంజరీ అయినప్పుడు అంటే ఇలాంటి దెబ్బలు తగిలినప్పుడు కావచ్చు, లేకపోతే సర్జరీస్ చేసినప్పుడు కావచ్చు, జనరల్గా ఇలా స్కిన్ని కట్ చేస్తూ ఉంటాం, దెబ్బ తగులుతూ ఉంటుంది. తగిలినప్పుడు ఏమవుతుందంటే అప్పుడు అప్పర్ లేయరు అంటే ఎపిడెర్మిస్, లోవర్ లేయరు అంటే డెర్మిస్, ఈ రెండు కూడా డ్యామేజ్ అవుతాయి. అప్పుడు డ్యామేజ్ అయినప్పుడు ఏమవుతుందంటే డెర్మల్లో ఉన్నటువంటి కొన్ని ఫైబ్రోబ్లాస్ట్ కొన్ని సెల్స్ ఉంటాయి. ఫైబ్రోబ్లాస్ట్ ఉన్నటువంటి సెల్స్ నుంచి ఏమవుతుందంటే మళ్ళీ కొత్తగా కొల్లాజన్, ఇలాస్టిన్ అనేటువంటి ఒక టిష్యూ ఫామ్ అవుతుంటుంది. కొల్లాజన్, ఇలాస్టిన్ అనేటువంటి ఒక టిష్యూ ఫామ్ అవడం చేతి ఏమవుతుందంటే డ్యామేజ్ అయినటువంటి ఈ యొక్క దెబ్బ తగిలినప్పుడు కావచ్చు, డిఫెక్ట్ స్కిన్లో ఉన్నటువంటి డిఫెక్ట్ ఏమవుతుందంటే మళ్ళీ ఈ యొక్క కొల్లాజన్, ఇలాస్టిన్ అనేటువంటి టిష్యూ చేత ఆ యొక్క డిఫెక్ట్ అనేటువంటిది రిపేర్ అయిపోతుంటుంది. రిపేర్ అయిన తర్వాత ఆటోమేటికల్లీ ఏమవుతుందంటే ఒకసారి ఈ యొక్క స్కిన్ మొత్తం హీల్ అవుతుంది. దాన్ని స్కిన్ హీలింగ్ అని చెప్పేసి అంటూ ఉంటాం. అంటే ఈ యొక్క ఫైబ్రోబ్లాస్ట్ కాకుండా అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవ్వడము, సో చాలా ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. జరిగినప్పుడు ఈ యొక్క స్కిన్ అనేటువంటిది కంప్లీట్లీ హీల్ అయిపోతుంది. హీల్ అయిపోయిన తర్వాత న్యూ టిష్యూ అంటే న్యూ కొల్లాజన్, ఎలాస్టిన్ ఫామ్ అయ్యేటువంటి యొక్క టిష్యూ అనేటువంటిది జనరల్గా చాలా మందిలో అంతటితోనే ఒకసారి స్కిన్ హీల్ అయిపోతే అంతటితో ఆగిపోతుంది. కానీ కొందరికి జెనెటికల్ టెండెన్సీ వలన కీలాయిడ్ యొక్క జీన్స్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే కొత్త టిష్యూ ఫామ్ అయ్యేటువంటి యొక్క విధానము అక్కడితో ఆగిపోకుండా అది స్కిన్ హీల్ అయినప్పటికీ కూడా ఇంకా టిష్యూ ఫామ్ అవుతూనే ఉంటుందన్నమాట. సో దానికి కంట్రోల్ లేకుండా పోతుంటుంది. ఫామ్ అయినప్పుడు ఏమవుతుందంటే అది స్కిన్ యొక్క చర్మానికి ఒక పై భాగంకి వచ్చేసి అది ఉబ్బెత్తగా ఫామ్ అయ్యేసి ఒక గడ్డ మాదిరిగా ముఖ్యంగా చెస్ట్ పైన కావచ్చు, షోల్డర్స్ పైన కావచ్చు ఇట్లా ఫామ్ అవుతూ ఉంటాయన్నమాట. దాన్ని ఏంటంటే కీలాయిడ్స్ అని చెప్పేసి అంటూ ఉంటాం. స్కిన్ యొక్క ఇంజరీ జరిగినటువంటి యొక్క సైజు కంటే కీలాయిడ్ ఏంటంటే అధిక సైజులో ఫామ్ అవుతూ ఉంటుంది. దీన్నే కీలాయిడ్ అని చెప్పేసి అంటూ ఉంటాం. మరి హైపర్ట్రోఫిక్ స్కార్ ఏంటంటే స్కిన్ ఇంజరీ జరిగినటువంటి యొక్క సైజు లోపలనే స్కార్ టిష్యూ ఇలా స్కిన్ పైకి ఉబ్బెత్తుగా ఫామ్ అవుతూ ఉంటుంది అనమాట. సో హైపర్ట్రోఫిక్ స్కార్ అనేటువంటిది స్కిన్ యొక్క ఇంజరీ ఎక్కడ ఉంటే అంత లోపలనే స్కార్ టిష్యూ అధికంగా ఫామ్ అవుతూ ఉంటుంది. బట్ కీలాయిడ్ ఏంటంటే స్కిన్ యొక్క ఇంజరీ జరిగినటువంటి ఒక ప్రదేశంలోకి బాహ్య ప్రదేశంలో కూడా దాని యొక్క సరౌండింగ్ స్కిన్లో కూడా ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది అనమాట. ఎక్స్పాండ్ అయ్యేసి దానికి కంట్రోల్ అంటూ ఉండదు. అది ఇంకా కొత్త టిష్యూ ఫామ్ అయ్యేసి ఇంకా ఎక్స్పాండ్ అవుతూనే ఉంటుందన్నమాట. సో ఇది కీలాయిడ్, ఇది హైపర్ట్రోఫిక్ స్కార్. కీలాయిడ్ ఏంటంటే ముఖ్యంగా డార్క్ స్కిన్ ఉన్నటువంటి వాళ్ళ లోపల ఇక కీలాయిడ్ చాలా కామన్గా చూస్తూ ఉంటాం అనమాట. హైపర్ట్రోఫిక్ స్కార్ ముఖ్యంగా ఏంటంటే బర్న్ అయినప్పుడు, కాలిన గాయాలు ఉన్నప్పుడు ఆ యొక్క కాలిన యొక్క గాయాలు హీల్ అయినటువంటి పేషెంట్స్ లోపల యొక్క స్కిన్ అనేటువంటిది నార్మల్గా ఉండదు, చాలా థిక్గా దళసరిగా ఉంటుంది. ముఖ్యంగా ఫేస్ పైన ఫామ్ అయినప్పుడు కావచ్చు, వాళ్ళకు మౌత్ ఓపెనింగ్ కష్టంగా ఉంటుంది. ఈ యొక్క చంకల్లో కావచ్చు, తర్వాత ఈ యొక్క జెయింట్స్లో ఫామ్ అయినప్పుడు వాళ్ళకు మొబిలిటీ కూడా కొంచెం కష్టంగా ఉంటుంది అనమాట. అలాంటి వాళ్ళకు ఈ యొక్క హైపర్ట్రోఫిక్ స్కార్ ఫామ్ అయ్యేటువంటి అవకాశాలు అధికంగా ఉంటాయి. సో అలాంటి వాళ్ళకు కూడా మనం CO2 లేజర్ చేస్తే వాళ్ళకి ఆ యొక్క స్కార్స్ బాగా ఇంప్రూవ్ అయ్యేసి మొబిలిటీ కూడా చాలా ఇంప్రూవ్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇలా ఫామ్ అయ్యేటువంటి కీలాయిడ్ కొన్నిసార్లు స్కిన్ ఇంజరీ అయితేనే ఫామ్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. కొన్నిసార్లు వితౌట్ ఇంజరీ వల్ల కూడా కొందరిలోకి స్పాంటేనియస్గానే ముఖ్యంగా ఈ చెస్ట్ పైన చాలామందికి చూస్తూ ఉంటాం. చాలామంది యొక్క ఫిమేల్స్ లోపల ముఖ్యంగా వాళ్ళు కొన్ని సందర్భాల లోపల ఈ యొక్క డ్రెస్సులు వేసుకోవాలంటే కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుందన్నమాట. ఎందుకంటే ఎగ్జాక్ట్లీ డ్రెస్ కట్పై ఈ యొక్క ప్రదేశంలోనే యొక్క కీలాయిడ్ ఫామ్ అవుతూ ఉంటాయి. వాళ్ళు డ్రెస్ కిందికి కుట్టించుకున్నప్పుడు ఆ యొక్క కీలాయిడ్ అనేటువంటిది చాలా ప్రామినెంట్గా కనబడుతూ ఉంటుందన్నమాట. సో అలాంటి వాళ్ళు కావచ్చు. కొందరైతే ఓల్డర్ పీపుల్ లోపల కార్డియాక్ సర్జరీ అంటే CABG సర్జరీ చేయించుకున్నటువంటి వాళ్ళ
లోపల ముఖ్యంగా ఈ యొక్క స్కిన్ అనేటువంటిది ఇక్కడ సర్జరీ చేయడం జరుగుతూ ఉంటుంది. ఆ స్కిన్ హీల్ అయినప్పుడు ఆ హీల్ అయినటువంటి యొక్క స్కిన్ అనేటువంటిది చాలా దళసరిగా ఫామ్ అయ్యేసి అక్కడ హైపర్ట్రోఫిక్ స్కార్ కావచ్చు, లేకపోతే థిక్గా ఫామ్ అయ్యేసి కీలాయిడ్ కూడా ఫామ్ అవుతూ ఉంటుంది. అలాంటి వాళ్ళకి అక్కడ దురద పెట్టడం కావచ్చు, తర్వాత ఆ వెంట్రుకలు ఆ కీలాయిడ్లోకి వెళ్ళిపోయేసి అక్కడ ఇన్ఫెక్షన్ ఫామ్ అయ్యేసి చీము రావడము, తర్వాత నొప్పి పెట్టడము, దురద పెట్టడము, కొన్నిసార్లు ఒక రకమైనటువంటి అబ్నార్మల్ సెన్సేషన్ ఈ యొక్క చెస్ట్ మీద ఉండడము, ఒక రకమైన ఒక బరువు ఉన్నట్లు ఫీల్ అవ్వడము ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ కొందరిలో ఈ యొక్క టెండెన్సీ ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇలాంటి ఉన్నటువంటి వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తాము అంటే క్రీమ్ సిలికాన్ షీట్స్ అప్లై చేస్తూ ఉంటాం, ప్రెషర్ గార్మెంట్స్ ఇస్తూ ఉంటాం. ముఖ్యంగా బన్స్ అయినటువంటి పేషెంట్స్ లోపల కీలా టెండెన్సీ ఉన్నటువంటి వాళ్ళకి సిలికాన్ షీట్స్, ప్రెషర్ గార్మెంట్స్, వీటితో పాటు కొన్ని రకమైన క్రీమ్స్ కూడా ఉంటాయి. ఈ క్రీమ్స్ కూడా కొన్ని యూస్ఫుల్ అవుతూ ఉంటాయి అన్నమాట ఈ యొక్క కీలాయిడ్ యొక్క స్కార్ టిష్యూని తగ్గించడం కోసం. అంతేకాకుండా వాటికి ఒకవేళ అడిక్వేట్ రెస్పాన్స్ లేనప్పుడు స్కార్ టిష్యూ లోపలికి ఏం చేస్తామంటే స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ ఇస్తూ ఉంటాం. 2 నుంచి 4 వారాల మధ్య గ్యాప్ లోపల కొన్ని సందర్భాల్లో స్కార్ యొక్క థిక్నెస్ బట్టి మల్టిపుల్ సెట్టింగ్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంతేకాకుండా ట్రిపుల్ కాంబినేషన్ అంటే ఏంటంటే స్టెరాయిడ్ ప్లస్ హెలురానిడేజ్ ప్లస్ 5-ఫ్లోరోయురాసిల్ అనేటువంటి కాంబినేషన్ మిక్చర్ని కూడా స్కార్ టిష్యూలోకి ఇంజెక్ట్ చేసినప్పుడు ఇంకా చాలా బాగా రెస్పాన్స్ ఉంటుంది అన్నమాట స్టెరాయిడ్తో ఒకటి కంపేర్ చేసినప్పుడు. అంతేకాకుండా కొందరిలో ఏంటంటే క్రయోథెరపీ కూడా చేస్తూ ఉంటాం. క్రయోథెరపీ కాకుండా కొందరు లోపల రేడియోథెరపీ అనేటువంటిది చేస్తూ ఉంటాం. రేడియో ఫ్రీక్వెన్సీ కార్ట్ కూడా చేసేసి స్కార్ టిష్యూని చేస్తూ ఉంటాం. సపోజ్ కీలాయిడ్ అనేటువంటి చాలా పెద్దగా ఉన్నప్పుడు ఏంటంటే కోర్ టిష్యూని సర్జరికల్ టెక్నిక్లో తీసడం జరుగుతూ ఉంటుంది. కానీ కీలాయిడ్ ఉన్నటువంటి పేషెంట్స్ లోపల సర్జరీ అనేటువంటిది మ్యాక్సిమం అవాయిడ్ చేయాలి. ఇబ్బందికరంగా ఉంది, పెయిన్ అధికంగా ఉన్నప్పుడు అలాంటివి చేస్తూ ఉంటాం. అంతేకాకుండా ముఖ్యంగా కొందరిలో ఇయర్ లోప్ కీలాయిడ్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. ఇయర్ లోప్ కీలాయిడ్స్ ఫామ్ అవుతున్నప్పుడు వాళ్ళు ఇయర్ పియర్సింగ్ చేసుకున్నప్పుడు ఇక్కడ కీలాయిడ్లో గ్రోత్ వస్తూ ఉంటుంది. అలాంటి వాళ్ళు సర్జరీ చేసి ఆ కీలాయిడ్ స్కార్ను మొత్తం తీసేస్తాం. తీసేసిన తర్వాత మళ్ళీ అది రికరెన్స్ కాకుండా మళ్ళీ రాకుండా ఉండడం కోసం అక్కడ స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ కావచ్చు, లేదనుకుంటే రేడియోథెరపీ, లో డోస్లో రేడియోథెరపీ చేస్తూ ఉంటాం. అలా చేసినప్పుడు చాలామందికి 90% ఆఫ్ పీపుల్కి కీలాయిడ్ అనేటువంటిది, ముఖ్యంగా ఇయర్ లోబ్లో ఉన్నటువంటి కీలాయిడ్ అనేటువంటిది మళ్ళీ రికర్ కాదు. కానీ ఒక 90% ఆఫ్ ద పీపుల్కి చాలా మంచి ఫలితాలు, అద్భుతమైనటువంటి ఫలితాలు ముఖ్యంగా ఇయర్ లోబ్లో వచ్చేటువంటి కీలాయిడ్లో కనిపిస్తాయి. అదే రకంగా కీలాయిడ్ ఉన్నటువంటి ప్రదేశాన్ని బట్టి, కీలాయిడ్లో ఉన్నటువంటి సైజును బట్టి, వాళ్ళకు ఉన్నటువంటి జెనెటికల్ టెండెన్సీని బట్టి ఈ యొక్క ట్రీట్మెంట్ అనేటువంటిది మారిపోవడం జరుగుతూ ఉంటుందన్నమాట. ఈ యొక్క ట్రీట్మెంట్ని కొన్ని సందర్భాల్లో డెర్మటాలజిస్ట్ ఇస్తూ ఉంటాము. కొన్ని సందర్భాల్లో ఈ యొక్క ఎర్లీగా కీలాయిడ్స్ ఉన్నప్పుడు మనకు లేజర్స్ కూడా ఈ యొక్క కీలాయిడ్లో ఉపయోగకరంగా ఉంటాయి. ముఖ్యంగా పల్స్డ్ డై లేజర్, పీడిఎల్ లేజర్ అని చెప్పి అంటూ ఉంటాము. కొన్ని సందర్భాల్లో ముఖ్యంగా ఈ యొక్క హైపర్ట్రోఫిక్ స్కార్ అధికంగా ఉన్నటువంటి పేషెంట్స్ లోపల, ఫంక్షనల్ డెఫిషియన్సీ ఉన్నటువంటి పేషెంట్స్ లోపల ఫ్రాక్షనల్ CO2 లేజర్ కూడా యూస్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇక స్కార్ మాడ్యులేషన్ జరిగేసి మంచి ఇంప్రూవ్మెంట్ కూడా వచ్చేటువంటి అవకాశాలు అధికంగా ఉంటాయన్నమాట. సో ఈ యొక్క స్కార్స్ అనేటువంటిది డెర్మటాలజిస్టులతో పాటు కొన్ని సందర్భాల లోపల ప్లాస్టిక్ సర్జన్స్తో కలిసి దీన్ని ట్రీట్మెంట్ చేసినప్పుడు మంచి ఫలితాలు వచ్చేటువంటి అవకాశాలు అధికంగా ఉంటాయి.